గాజా స్ట్రిప్లో దాదాపు 2 దశాబ్దాలుగా పాలిస్తున్న తమ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు హమాస్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా పరిపాలనా బాధ్యతలను ఐక్యరాజ్య సమితి మద్దతున్న టెక్నోక్రాటిక్ కమిటీకి బదిలీ చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన చేసింది. హమాస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కమిటీ అధిపతి మహ్మద్ అల్ ఫర్రా తన పదవికి అధికారికంగా రాజీనామా చేసినట్లు సంబంధిత ప్రతినిధులు వెల్లడించారు. నూతన కమిటీకి పరిపాలనను సాఫీగా అప్పగించేందుకే ఈ ఎమర్జెన్సీ కమిటీని రద్దు చేసినట్లు తెలిపారు. ఇకపై గాజాలో పౌర పరిపాలన పునర్నిర్మాణ కార్యక్రమాలను పూర్తిగా నిపుణులతో కూడిన నూతన కమిటీ పర్యవేక్షించనుంది. ఎలాంటి పాలనాపరమైన శూన్యత ఏర్పడకుండా సాంకేతిక సిబ్బంది మాత్రం తమ విధుల్లో కొనసాగుతారని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి సాకులు లేకుండా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హమాస్ ప్రతినిధి హాజెం కాసిం పేర్కొన్నారు.